మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ఈ ఇంటి వారికి ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియజేస్తూ చాలా చక్కటి డెకరేషన్ చేశారు. ఏమంటే రోడ్డు వరకు కనిపించేటట్టు చేశారు. అందుచేత ఎంతో చక్కగా చేసినందుకు దేవుడు ముందు వారిని దీవించునుగాక. ఎంతమందిని ఆహ్వానించినందుకు మరెక్కువగా దేవుని కృప ఆ బిడ్డలకి ఉండునుగాక. ఈ సమయంలో మనము ఒక చిన్న వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. క్రిస్మస్ కార్యక్రమం అని అనగానే జనరల్గా మన జీవితాల్లో అందరికీ సంతోషం కదా, అందరికీ సంతోషం. ఇంత గొప్ప సంతోషం ఈ భూమి మీద మరి ఇంకెవరి వలన మనకు దొరుకుద్ది అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన మన నివాసాల్లో ఉండడం, మనము ఆయనతో కలిసి ఉండడం, అది మన జీవితానికి సంతోషం. జక్కయ్యకి అన్నీ ఉన్నా యేసు ప్రభు తన ఇంటికి వచ్చే వరకు ఆయనకి సంతోషం అనేది కనబడనే లేదు. అలాగే నేను అంటాను, జక్కయ్య అంటే పేదోడేం కాదు, చాలా ఉన్నతమైన వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, పొలిటికల్గా చాలా రాజకీయంగా అన్ని రకాలైన రంగాలలో ఆయన ఆరిదేరిన వాడు. ఫైనాన్స్ విషయంలో కూడా చాలా చాలా డబ్బు కలిగిన మనిషి అయినా కూడా ఆయన జీవితంలో నశించే వారి కోవలో అతడు కూడా ఉన్నాడని 19:10 లూకా సువార్తలో చదువుతాం. మరి అలాంటి మనిషి సంతోషంగా మారాలి అంటే ఎవరు రావాలి వారి జీవితాల్లో అని అంటే యేసు ప్రభు రావాలి. అందుకే యేసు ప్రభు వారు ధనవంతుల హృదయంలో మాత్రమే కాదు, పేదవాళ్ళ హృదయంలో కూడా ఆయన ఉండడానికి ఆయన పరలోకము నుండి దిగివచ్చిన రక్షకుడై ఉన్నాడు. అందుకోసం నేను ఒక చిన్న వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మళ్ళీ మనం చదువుదాం. ఏమని రాస్తున్నాడు అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం, ఆయన భుజము మీద ఏ భారం ఉందమ్మా? అందరూ చెప్పండి అమ్మా. ఇప్పుడు రాజ్యభారము ఉండెను అని అంటున్నాడు కదా, అంటే అది ఏమంటారు? అది రాజ్యభారము అంటే అది బరువా తేలిక? బరువా తేలిక? ఓ కుటుంబం ఏలడం బరువా తేలిక? బరువా, అంతేనా కదా? ఏ కుటుంబాన్ని అడగండి అబ్బా, మామూలా ఆ మగాయన్ని అడగాలి మా ఎంత కష్టమో అని. కానీ కొంతమంది ఉంటారు, అంటే మగవాళ్ళు ఏడ్చినట్టు ఉంటారు. అంటే వాళ్ళకి పని ఉండదు, పాట ఉండదు, కష్టపడినా అమ్మకు ఒక 4 పైసలు తెచ్చి ఇవ్వడం చేత కాదు. పిల్లలకి ఏదైనా తినడానికి ఏమంటారు, ఇంటికి డాడీ వస్తున్నాడు అంటే మా అమ్మాయి మాత్రం నా వెనక భలే చూసేదండి. కాలేజీకి వచ్చేసాక ఇప్పుడు నేను చెప్పను, కానీ చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. మా ఫిన్నీ కూడా నాకు ఇష్టం ఏంటంటే, నేను ఇంటికి వస్తున్నాను అని అనగానే ఖచ్చితంగా ఏదో తెస్తాడు అని అనుకునేవాళ్ళు వీళ్ళు. నిజంగా అదొక సంతోషం ఖచ్చితంగా. అప్పుడు మనకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమండి కష్టపడి వాళ్ళ పిల్లలు ఏమండి ఎలాగా అభివృద్ధి అయ్యేటట్టుకు ఆ తల్లిదండ్రులు ప్రయాసపడాలి. అది ఎలాగైనా కుటుంబ భారం అనేది ఒకటి ఉందబ్బా, అది మనసులో పెట్టుకోండి. ఆ భారాన్ని ఏమండి దేవుడు తేలిక చెయ్యాలి అని అంటే, ఇగో ఆశ్చర్యకరుడు ఎవరమ్మాయినా, ఆలోచనకర్త ఎవరమ్మాయినా చెప్పాలి, బలవంతుడైన దేవుడు, తర్వాత ఎవరమ్మా, నిత్యుడగు తండ్రి, ఇంకెవరమ్మాయినా అదబ్బా. ఆయన అలాగా మన కొంప మీద, మన కుటుంబాల మీద, మన జీవితాల మీద ఆయన గనక ఉండకపోతే మన బరువు ఎవ్వడం మొయ్యలేడబ్బా. అర్థమవుతుందండి? చాలామంది నేను ఆర్చేస్తాను, తీర్చేస్తాను, ఉన్నానుగా ఒట్టి అబద్ధాలండి బాబు. ఎవరు పట్టించుకుంటారు? ఏమండి, నేను కోర్టు కేసులు చూస్తూ ఉంటాను. లాయర్ ఏమంటాడంటే నేను ఉన్నాను కదా అంటాడు. ఎందుకున్నాడు అబ్బా అని నేను అతను అలా గమనిస్తాను. ఎందుకుంటాడో తెలుసా? నిన్ను జైలుకి పంపే వరకు ఉంటాడు.
అది నేను అనుకుంటాను. అంతకన్నా వాళ్ళు ఒకవేళ ఉన్నాడు అనుకో రోజు పిక్కు తింటానుగా, అదొక రకం. ఏమనబ్బా, చాలామంది అనేక రకాల వాటిల్లో ఇలాగే ఉంటారు. కానీ నా దేవుడు అలా కాదబ్బా. ఆయన ఉన్నాడు అని అంటే ఆ మనుషులు ఎలా ఉండాలని దారి ఇవ్వాలండి మీకు. ఇటు వెళ్తారా? కొంచెం దారి ఇచ్చేసేయండి అమ్మా. కొంచెం ఇటు జరగండి పాప, నువ్వు ఇటు జరుగు. ఓకే. ఇప్పుడు ఈ వాక్యంలో మన బరువుని మన బాధను మనకున్న కష్టాన్ని తొలగించడానికి ఏమండి వేరేగా మనకి దేవుడు చేసిన పుణ్యకార్యం ఏమిటంటే, నువ్వెలా బాధల్లోకి ఇరుక్కున్నావు అది అడగట్లేదు ఆయన. నువ్వెలా పతన స్థాయికి వచ్చావు అని అడగడం లేదు. ఎందుకు నీ బ్రతుకు ఇలాగయ్యిందని అంటలేదు. ఆయన ఒకటే చాలే అయ్యా నువ్వు చెప్పేదానికన్నా కూడా. చిన్న కుమారుడు రాగానే అతను ఏదేదో చెప్పాలనుకుంటే, ఉండరా బాబు నీ బాధ అంతా తర్వాత కానీ ముందు నాకు నువ్వు దొరకడమే నాకు సంతోషం, అంతే. అలాగా చిన్న కుమారుడిని ఆయన ఏం చేశాడు, ఇంటికి చేర్చుకొని కావలసినవి ఇచ్చినట్టుగానే ఇప్పుడు మన బరువుని మన భారాన్ని మన బాధను మన కష్టాన్ని భరించే పాలకుడు మన కొరకు జన్మించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఈ పాలనలో నువ్వు నేను కూడా ఏం కావాలి, చేరాలా వద్దా? చేరాలా వద్దా? ఆ పాలనలోకి నువ్వు ఇష్టంగా సభ్యుడిగా ఉండాలా వద్దా? ఆయా పార్టీలు ఉంటాయి చూసారండి. ఇప్పుడు ఏ పార్టీలు ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ ఏదో కానీ అంటారండి, అదే ఏయో మెంబర్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి మెంబర్ అవ్వడం. అప్పుడు ఏం చేస్తారు, ఎంతో కొంత మనం 10 రూపాయలు 20 రూపాయలు బిల్లు కడితే ఆయన ఒక టోకెన్ ఇస్తాడు, ఒక నెంబరు. ఇది కాంగ్రెస్లో పలానా నెంబరు, ఈ వ్యక్తి పలానా ఏరియాలో మా మనిషి అని చెప్పుకుంటాడు కదా. అట్లాగే పలు పార్టీలు వచ్చినాయి. ఈ పార్టీలు వెనకాల ఈ మనిషి మావోడని చెప్పి వాడికి ఏదైనా కష్టం అయితే ఏం చేస్తారు, ఏమండి న్యాయంగానూ సాయం చేయవచ్చు, అన్యాయంగా కూడా సాయం చేసేస్తారు వాళ్ళు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన ఎవరో తెలుసా? ఎవరు అనుకుంటున్నారు? ఈయన బాధలో ఉన్న వారిని ఏమండి విడిపించడానికి వచ్చిన పాలకుడు. అందుకోసమే 81వ కీర్తనకి రండమ్మ, 6వ వచనం ఒకసారి చదువుతారా? అందులో నుంచి మనకు అవసరమైన ఒక చిన్న పాయింట్ చదవండి అమ్మ. 81:6. వారి భుజము నుండి నేను బరువును దింపగా, వారి భుజము నుండి వారి బరువును దింపగా, వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందిన. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఎవరట? మన బరువుని మన మీద ఉండనివ్వకుండా దింపేస్తాడట. దేవునికి స్తోత్రం. నాకు బాగా నచ్చిన వాక్యం, మళ్ళీ ఒకసారి చదువుతారమ్మా. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందితోమి. దేవునికి స్తోత్రం. నాకు ఈ వాక్యాన్ని బట్టి మీతో నేను చెప్పాలని అనుకుంటున్న ఒకే ఒక విషయం, ఎంతకాలం నుంచి నువ్వు బరువు బాధలు ఇవన్నీ పడుతున్నావు, కానీ దీనికంటూ ఒక ఏమంటారు విడుదల అంటూ ఉంది. దానిని తెలుగు బైబిల్ ప్రకారంగా ఏమంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా హితవచ్చరము అని అన్నారు. అంటే ఏంటి? నీకు విడుదల ఖాయం. దేవునికి స్తోత్రం. నీకు విడుదల ఖాయం. ఎలాగ విడుదల? ఎవరు దింపుతారట మన బరువుని? యేసయ్య దింపేస్తాను అంటున్నాడు. యేసయ్య మన బరువుని దింపుతాను, అలాగే మీరు ఇక మీదట బరువైనవి మీ చేతుల్లో మోసే పరిస్థితి లేకుండా నేను మిమ్మను ఏం చేస్తాను, ఆ బరువుని నేను దింపేసేవాడిని అన్నాడు. తెలుగులో అందంగా రాసింది ఏంటంటే, మీ బరువును ఆయన దింపేయునుగాక. దేవునికి స్తోత్రం. మన బరువులు ఎవరు దింపేస్తాడండి? భరించేవాడు ఆయనే, మోసేవాడు ఆయనే. కానీ మీ మీద అంటూ ఆ బరువు ఉంటే కనుక ఏమంటే గూనోలం అయిపోతామండి, బలహీనులం అయిపోతామండి. నాకు ఈ వాక్యాన్ని యెషయా గ్రంథం 9:6వ వచనంలో ఎంత క్లారిటీగా రాస్తున్నాడంటే, ఆయన భుజము మీద ఏముందమ్మా? రాజ్య చెప్పాలి. ఎక్కడ ఉందట అంటే దాని గురించి మనం ఇంకొక రోజు ఆలోచన చేద్దాం. బరువు అంతా ఎక్కువగా మనుషులు ఎక్కడ మోసుకుంటాం? భుజాల మీద.
మనం భలే సరదాగా ఉంటాం. చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆడు ఇటొక్క కాలు వేసుకొని నెత్తి మీద మాత్రం ఆడు చక్కగా కూర్చొని ఎలాగా ఇక్కడ కూర్చొని జీళ్ళలో ఏదో చాక్లెట్లో తింటా ఉంటే మనం మోసుకెళ్తా ఉంటాం కదా. వాళ్ళకి ఎంత సంతోషమో కదండి. అలాగే నేను ఎప్పుడు ఈ స్పర్జన్ని కానీ ఈ పిల్లల్ని ఫిన్ని ఎత్తుకొని అలాగెళ్తావు, పాడేస్తావు, ఏదైనా తగులుతుందేమోరా అంటాను. చెప్తున్నా. అలాగే మీరు ఆలోచన చేయండి అమ్మా. మనల్ని ఆయన భరించే దేవుడైనందుకు స్తోత్రం. అయితే ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే ఆయన నీ బరువుని దింపడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయన ఆశ్చర్యకరముగా నీ బరువును ఆయన మోయునుగాక. ఏమంటే ఆలోచించదగినట్టుగా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకాలం బతికారు కదా, ఎన్నోసార్లు జీవితం పతనం అయిపోతుందని అనుకుంటే ఈరోజు కూడా నీకు ప్రమాదం రాకుండా కాపాడి ఇరుకులో విశాలత ఇచ్చి ఈరోజు కూడా నువ్వు నిలబడడానికంటూ ఛానల్ వచ్చిందంటే ఆయన నిన్ను భరించడమే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బరువుని ఎవరు మోస్తారట? ఏమండి ఎవరి బరువు అన్నా ఎవరైనా మోస్తారేంటి? పేరుకి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కానీ టైం వచ్చేటప్పుడు అందరూ చేతులు వదిలేస్తారు. అయినోడు కానోడు అసలు కాకుండా పోతారు. కానీ నిన్నంటూ భరించేవాడు ఒకడు ఉన్నాడబ్బా. అందుకోసం నేనేమంటానంటే మర్యాదగా చాలా ఇష్టంగా ఎవరికి వాళ్ళే ఆ ప్రభువుతో కలిసి బ్రతకాలి అనేదే మీ జీవితాలకి రావాలి. నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు ఇవన్నీ కథలండి. వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మీరంటూ ఎవరితో కలిసిపోవాలి? మిమ్మల్ని భరించేవాడు ఎవరు? మీ చింత యావత్తును మోసేది ఎవరు? ఏమంటే లోక పాపాన్ని పట్టుకుపోయేది ఎవరు? ఇవన్నీ నిజమైనప్పుడు నీ బరువును కూడా ఆయన మోయునుగాక. అంటే ఇప్పుడు ఆయన కనుక మొయ్యకపోతే, ఆయన కనుక మన బరువును ఆయన మన మీద మన రాజ్య అంటే మన భారం ఆయన మీద పడకపోతే రాబోయే రోజుల్లో మంచి బతుకు మనకు ఉండదమ్మా. వింటున్నారా? అందుచేత ఆయన భుజముల మీద రాజ్యభారం అనగానే అదొక రకమైన పాలన. అందులో పాలనలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పంచభూతాలు ఉన్నాయి కదమ్మా, 8:27 అనుకుంటున్నాను మత్తయి సువార్త. ఒక్కసారి అది చదవండి అమ్మా. ఎన్ని ఆశ్చర్యంగా ఉండే కొన్ని మాటలు మనం అవి చూచే తీరాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఏంటమ్మా అప్పుడు ఈ పంచభూతాల యొక్క పాలన ఎవరు చేస్తున్నారని? పంచభూతాలు రాజ్యభారం అని రాశాడు కదా. మరి పంచభూతాలు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు. పంచభూతాలు అంటే ఏంటి? ఏమేమి ఉన్నాయి? గాలి, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే పాలకుడు ఆయన. అది సూర్యుడిని ఆయన పిలిస్తే రాదా? చేతులు కట్టుకొని వచ్చి కూర్చోవాలి దగ్గరికి వచ్చి. ఆయన పిలిచినప్పుడు ఏది రాదట? బైబిల్ వాక్యాల్లో చదువుతాం, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నావారని దేవునికి స్తోత్రము. నమో చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము మంచిది. హల్లెలూయా. సార్ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నిజంగా నేను చెప్తున్నాను, ఆయన పాలన నీ మీద ఉండునుగాక. ఆయన పాలనే గనక నీ మీద ఉంటే మనం కాస్త ఊరట పడతాం. ఏమంటే ప్రశాంతమైన స్థాయికి వస్తాం. చెదరైపోకుండా ఉంటాం. జీవితం ఒక మంచి స్థాయికి రావడానికి కారణాలు అక్కడే ఉన్నాయి. అందుచేత నేను అంటున్నాను, రాజ్యభారము ఆయన భుజముల మీద ఉన్నాయి.
నాకు అనిపించింది అబ్బా, దాని మీద చాలా పెద్ద టాపిక్ ఉన్నప్పటికీ ఈ ఇంటికి మనకి వచ్చిన వాళ్ళకి దేవుడు చెప్పాలనుకున్న విషయం ఏదో నేను చెబుతాను. నెంబర్ 1, ఆయన పంచభూతాలన్నిటినీ పాలించేది ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంచభూతాలంటే ఏమిటో మీరు రాసుకోవాలి, అర్థమైందండి? అవి మర్చిపోకూడదు. పంచభూతాలంటే గాలికి ఒక దేవుడు ఉన్నాడు, సూర్యుడికి ఒక దేవుడు ఉన్నాడు. ఎవడే చెప్పాడు? సూర్యుడు దేవుడు కాదు, గాలి దేవుడు కాదు, వీటన్నిటిని కలుగు చేసిన వాడు నా ప్రభువు అయిన యేసయ్య. అందుచేత ఆయనకి పంచభూతాలన్నీ కూడా ఆయనకి లోబడును గాక, వాటి మీద ఆయన పాలన ఉంది. రెండవది, మీకు తెలుసా, అసలు ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడు మన విశ్వాసులం కదమ్మా. ఇప్పుడు విశ్వాసులు అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చాం, ఎన్ని రకాల మనుషులు, అందరం ఒక గూటి పక్షులమా? ఎన్నో రకాలు ఉన్నారు కదా. ఏమండి, కష్టాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, బాధల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరీ తెలివి ఎక్కువైపోయి వచ్చిన వాళ్ళు వచ్చేవారు కదా, ఉన్నారు కదా. ఏమండి, ఎన్నెన్నో నిందలు పడి జీవితాల్లో ఎన్నో రకాలు హెచ్చు తగ్గులు, పేద సాదా, ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే తృణీకరించబడి ఎన్నెన్నో రకాలుగా రోగులుగా బలహీనులుగా ఉన్న మనలను ఆయన ఏం చేశాడో తెలుసా? నేను మీ పాలకుడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం సార్, అక్కడ మనం 22, 23 వచనంలో ఆలోచన చేస్తే సార్వత్రిక సంఘాన్ని పాలించేవాడు మన ప్రభువు అయిన యేసయ్య. ఎవరమ్మా చెప్పండి? సార్వత్రిక సంఘం అంటే ఇందులో అనేక దేశాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఏమండి, అందులో చూడనమ్మా, మందిరానికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే మందిరానికి వచ్చాక వేరుగా మారుతారు, వాళ్ళను కూడా పాలించేది ఆయనే. అలాగైతే ప్రభువా మందిరానికి వచ్చిన తర్వాత నాకు గర్వం పోలేదంటే, గర్వం అనిచే వరకు ఆయన నిన్ను అటు ఇటు రోస్ట్ చేసినట్టే ఉంటుంది. అటో దెబ్బ ఇటో దెబ్బ పడతానే ఉంటుంది. ఎందుకో కొంతమందికి తెలియదు ఏంటంటే, మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే, కొంతమంది బంగారంలాగా అవ్వడానికి కొన్ని ఛానళ్ళు అయితే, కొంతమందిని మాత్రం విధేయత తీసుకురావడానికి ఆయన కొందరిని అలాగా పాలిస్తాడు, దెబ్బలు కొడతాడు తండ్రిలాగా. అర్థమైందా? నీ తండ్రి చేసే శిక్షను ఏం చేయొద్దమ్మా, వేరుగా ఉండొద్దు. అది ఒక పాయింట్. అంచేత సార్వత్రిక సంఘాన్ని కూడా పాలించేవి ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అమ్మా. ఇప్పుడు ఏముంది అక్కడ? ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబోవు యుగమందును కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుటకు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఎన్నున్నాయమ్మా ఆయన పాదాల కింద? సమస్తము. చెప్పండి అబ్బా. అంటే ఇప్పుడు ఆయన పాలకుడు అంటే ఎలాగెలాగా ఏమేమి పాలిస్తాడు? పంచభూతాలను పాలిస్తున్నాడు. ఈ సార్వత్రిక సంఘం ఎన్ని భాషలుంటే నాకేంటి, భాషలు ఎన్నున్నా కూడా అన్ని భాషల్లోనూ ఉన్న సంఘాలను పరిపాలన చేసే పాలకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు పాస్టర్ గారుగా నేను ఉన్నాను అనుకోండి, ఈ ఏరియాలో పరిచర్య చేస్తున్నాను, నేనే దీనికి అంత ముఖ్యమని అనుకోకండి. నాకు కాదు, నా ఇల్లు కూడా కాదు. మేము దేవుడు పెట్టిన ఒక భాగ్యం. మా కాలం అయ్యాక ఈ సేవ కంటిన్యూ చేసుకునేది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సరేనా? ఇప్పుడు ఆయనే పాలించాడు అనుకో. ఆ 5వ అధ్యాయం 25 నుంచి మనం వెళితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, మచ్చైనా ముడతైనా డాగైనా కలంకమైన అట్టిది మరి ఏదైనా ఉండకుండా స్వచ్ఛమైన. అంటే అప్పుడు ఆయన పాలన ఎంత బాగుంటుందో తెలుసా? ఏమండి, ఆయన పాలన ఎంత బాగుంటుందో తెలుసా? సార్వత్రిక సంఘాన్ని ఎవరు పాలిస్తున్నారు అంటే అందులో ఆశ్చర్యం ఉంది, అందులో ఆలోచింపదగినది ఉంది, అందులో దేవుని యొక్క శక్తి ఉంది, అందులో తండ్రిలాగా ఆయన పాలించడం ఉంది, అందులోనే ఇంకొక రకంగా చెప్పాలి అంటే సమాధానం ఉందట. అప్పుడు దేవుడే కనుక మనల్ని పాలిస్తుంటే మీరు ఒకరికొకరు ఎలా ఉండాలి? ఏది గయ్యాలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్తే హల్లెలూయా. ఒక్కళ్ళేడా? జాగ్రత్త అమ్మా. నీ కుటుంబంలో ఆయన పాలన ఉంది అని అంటే కనుక జాగ్రత్త, ఎవరు ఉసురు కట్టుకోకండి. ఎవరికే ఇగో కొంతమంది
ఏమంటారంటే నేనున్నాను కదా అంటాడు. ఎవడరా నువ్వు ఉండడానికేంది? నీకన్నా తలదన్నేవాడు నా ప్రభు అయిన యేసయ్య. అది తెలియక నేను అది చేసేస్తాను ఇది చేసేది. ఏం చేస్తావు నువ్వు చేసేది సున్నా. నా ప్రభు నీ మీద ఏలుబడి చెయ్యను గాక. అప్పుడు కానీ మన కుటుంబాలు కుదురుగా ఉండవు. అర్థమైందా? మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి రావాలి? పాలకుడి దగ్గర రండి. అర్థమైందమ్మా? నేను రేషన్ కార్డు కోసం 15 సంవత్సరాలు తిరిగాను. అప్పుడు ఎలాంటి పాలన ఉందో ఆలోచన చేయండి. ఆడెవడో కానీ ఎన్నిసార్లు వెళ్ళినా ఇచ్చేవాడు కాదు. అదో విచిత్రం. నేను కూడా నవ్వుకునేవాడిని. ఆడు ఆ పాలన ఏడ్చినట్టు ఏడ్చింది. ఎట్టకేకలకి మన సారా ముందు చూసారా, ఆవిడే పాప వీళ్ళతో చెప్పి ఆయన పాస్టర్ గారండి ఆయనకి మీరు ఏర్పాటు చేయండి అంటే ఇచ్చారు. అప్పుడు అంటే ఎలాగుంటుందా? కానీ నా బాధలో నా కష్టంలో నాకు సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన పాలన నా మీద ఉండునుగాక. అప్పుడు ఆయన పాలిస్తున్నాడు అంటే ముందు మర్యాదగా మీరు ఒకరికొకరు ఎలా ఉండాలి చెప్పండి? లేదు వాళ్ళ మీద ఏడుద్దాం. కొంతమంది ఉంటారు అదో పోయే కాలం ఏంటంటే వాళ్ళ మీద ఏడవడం వీళ్ళ మీద ఏడవడం. ఏం లేదు, ఆ మనిషి లేకపోతే ఆ మనిషిని ఇక్కడ రోకట్లో పెట్టి దంచుకోవడం. మళ్ళీ ఆవిడ రాగానే ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నా. దేవుడి మీద చెయ్యెత్తక ముందే ఇంకొకరు కొంప మీద నీ పాలన నీ దరిద్రపు పెత్తనం పడకుండాలాగానే జాగ్రత్త పడాలి. దేవునికే స్తోత్రం. కోపంగా ఉన్నారా? క్రిస్టమస్గా వర్తమానం ఇలా కోపంగా ఉంటుందా అని అంటే ఇంకొకరు హాయిగా బ్రతకడానికి నువ్వు అడ్డుపడితే కనుక ప్రభువు నీకు విరోధంగా నిలబడతాడు. జాగ్రత్త. ఎందుకంటే ఈయన అధిపతిగా ఉండాలి, ఈయన పాలకుడిగా ఉండాలి. ఈయన వచ్చాక కుటుంబం ఆశ్చర్యంగా కాపాడబడాలి, ఆ కుటుంబం సమాధానంగా ఉండాలి. ఆ కుటుంబం ఎలా ఉండాలట ఏమంటే ఆలోచింపదగినట్టుగా ఉండాలి. ఆ కుటుంబంలో దేవుని బలం కనబడాలి. అదే కుటుంబంలో ఏమండి దేవుని యొక్క ఏముండాలట తండ్రి లాంటి పాలన కనబడాలి. దేవునికి స్తోత్రం. 3వ పాయింట్ చెప్తా. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు అనేది ఒకటి ఏంటట, పంచభూతాలన్నిటినీ పాలించేది ఆయనే. రెండవది సార్వత్రిక సంఘాన్ని పాలించేది ఆయనే. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండునుగాక. సరేనా? మూడవది ఏంటంటే పరలోకాన్ని అంతటిని ఏలేదు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని ఎవరు పాలిస్తున్నారు? ఎవరు పాలిస్తారు? అర్థమైంది? అక్కడ ఉన్న ఏంటంటో తెలుసా? ఎప్పుడైనా మీరు దూరదృష్టితో ఒక్కసారి అలా కూర్చుని ఆలోచన చేయాలి. పరలోకంలో ఏమేమి ఉంటాయో, అసలు నీకేమి ఉంటాయో ఎప్పుడైనా ఆలోచన చేయాలి. నీ తరపున దేవదూతలు ఉన్నారని అదొకటే నాకు తెలుసు. నీకోసం అక్కడ స్థలం ఉంది అదొకటే నాకు తెలుసు. ఇంకేం లేవా? చాలానే ఉన్నాయి అక్కడ. అవన్నిటిని పాలించేది నా ప్రభువు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. అది మీరు బైబిల్ వాక్యాల్లో 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనములో మనము ఈ వాక్యాన్ని ఏమంటే గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారమ్మా ఒకసారమ్మా. దేవునికి మహిమ. పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడు. ఏటి మీద ఆయన పాలన చేస్తాడు చెప్పండి అబ్బా. దూతల మీదను చెప్పాలి. ఏటో ఒక బయట చెప్తా. దూతల మీదను రెండవది అధికారుల మీదను మూడవది శక్తుల మీదను ఆల్ పవర్స్ అని అంటారు. ఎన్ని రకాల అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలన్నిటి మీద అధికారి ఎవరంటే ఇదో మన కొరకు అండ్ నజరేయుడైన యేసు జన్మించడం, ఆయన పాలన వాటి మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి ఆయన పాలన చెప్పాలి? దేవదూతల మీద, శక్తుల మీద, అధికారుల మీద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు వీటన్నిటిని పరిపాలించేవాడు నిన్ను పాలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? పంచభూతాలను పాలించేది ఆయనే. అంటే సూర్యుడిని, చంద్రుడిని, వెలుగుని, అగ్నిని, గాలిని, భూమిని, వీటన్నిటినీ పాలించే పాలకుడా నీ పాలన నా మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటట? సార్వత్రిక సంఘాన్ని పరిపాలించేవాడా మా చిన్న కుటుంబాన్ని పాలించండి అయ్యా. మూడవది ఆకాశంలో ఆకాశం అంటే పరలోకములో ఉన్న దేవదూతలను, అధికారులను, అన్ని రకాలైన శక్తులను పాలించేవాడా నీ పాలన నా మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
మళ్ళీ నాలుగో పాయింట్ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. సార్ అక్కడ అదే నేను 4వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. 7వ అధ్యాయం సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడే వారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ప్రభుత్వము శాశ్వతమైనది. ఇక్కడ మీరు గమనించండి సార్, ఇక ఈ లోక రాజ్యాలన్నిటి మీద పాలకుడు ఎవరంటే నా ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి అమ్మా. లోకరాజ్యాలు ఎన్ని, రాష్ట్రాలు, దేశాలు, ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు. అయ్యయ్యయ్యా ఇలాగా అనుకుంటాడు ఎవడో ఒకడు. ఏమంటే అడదారిలో నేను మంచిని అయ్యానని అనుకుంటాడు. దేవుడు ఊరుకోడుగా, ఎప్పటికప్పుడు అమాంతగా దింపేస్తాడు ఒకేసారి. నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే సకల రాష్ట్ర 27వ వచనంలో కూడా మనం అదే చదువుతాం. అబ్బా ఈయన పాలన ఈ రాజ్యాల మీద ఉండునుగాక, ఈయన పాలన అధికారుల మీద ఉండునుగాక, ఈయన పాలన మంత్రుల మీద ఉండునుగాక, ఈయన పాలన ప్రధానమంత్రి మీద ఉండునుగాక, ఈయన పాలన ఇంకెవరెవరైతే ఉంటారో ఆ ముఖ్యమంత్రులు అవని ఇంకొకరవని వాళ్ళ మీద ఆయన పాలన ఉండునుగాక. అలా ఉండడానికి ఆయన ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన జన్మించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది వేటి మీద ఆయన పాలన ఒకసారి చెప్పేసేయండి నాకు. ఒకటే పంచభూతాల మీద. పంచభూతాలు అంటే ఎన్ని ఉంటాయి? 5 6? 5. అందుకే పంచ అని అన్నారు. అర్థమైందా? సరే. రెండవది ఆ సార్వత్రిక సంఘం అంటే ఇప్పుడు మన చిన్న మందిరం అని అనుకోకండి అమ్మా. దాని మీద హోల్ అండ్ సోల్ ఆయనే, పాలించేది ఆయనే. ఆయన అధికారమునకు నేను కూడా చెప్తున్నానమ్మా, ఆయన ప్రేరేపించకుండా నేను వర్తమానం తెచ్చి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్తున్నా, నా పర్సనల్ బాధ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన పాదాలు పట్టుకుని గుంజుకొని ఏడుతాను నేను. నాకు ఒకసారి ఇంకా క్లారిటీ రాకపోతే నా అమ్మతో చెప్తానమ్మా, నేను రూమ్లో పోయి ప్రార్థన చేసుకుంటా, కాసేపు ప్రార్థన చేసుకుంటా. ఏంటో ఈ ఇంటి కోసం వాక్యం ప్రిపేర్ అవుదామంటే నా ముందు ఆయన వాక్యాలు ఇవ్వాలి కదా, ఆ రుచి రావాలి కదా, ఆ ప్రత్యేకత ఆయన ఇచ్చే వరకు నేను తన్నుకులాడుతూ ఉంటాను. అంటే మందిరం ఎవరిదే? ఆయనది. సార్వత్రిక సంఘం ఎవరిదే? జాగ్రత్త అమ్మా. మందిరాలకు వచ్చే వాళ్ళ మీద మీరు ఎవరు కూడా విరుచుకుపడకూడదు. ఈవిడెవరు? ఈవిడ వేరే. ఆవిడెవరు? ఆవిడ వేరే. అలాగని చెప్పేసి తారతమ్యత రాకండి. వాళ్ళు ఏ కులమో ఏ జాతి ఇక్కడ ఎడుతున్నాయి కానీ కులాలు పరలోక బైబిల్ ప్రకారంగా ఉండవు. దేవునికి స్తోత్రం. నీ పక్కన ఎవరైనా నువ్వు కూర్చున్నావు నా పక్కన అంత ఓవరాక్షన్ చేయకు. అలాంటి కష్టమైతే కనుక నువ్వు మందిరానికి మానేసే రావద్దు. ఎందుకు అని అంటే ఈ సార్వత్రిక సంఘం మీద నా ప్రభు అయిన యేసు రక్తం ఉంది అక్కడ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఉంది అక్కడ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు పునరుత్థానం ఉంది కనుక ఆయన పాలన సార్వత్రిక సంఘం మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. నాలుగవది ఎందు మీద? మూడవది అనుకోండి. ఇది మూడవది కదా. పరలోకం అంతా కూడా ఎవరి పాలనలో ఉంది? గట్టిగా చెప్పాలి. దేవదూతలు అందరి మీద పాలకుడు ఎవరు అంటే ఇప్పుడు యెషయా గ్రంథం 9:6 వచనంలో ఊరికే రాయలే. మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారము, ప్రభుత్వము, ఏలుబడి, అధికారము, పరిపాలన ఆయన ద్వారా ఉండునుగాక. ఓకేనా? దేవదూతలు అయ్యారు. తర్వాత అక్కడ ఏం రాశాడు మళ్ళీ? అక్కడ అధికారుల మీద అధికారాలు ఎన్ని ఉంటాయో అన్నిటి మీద నా ప్రభు ఆధిపత్యం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతో రోజు ఏదో ఓవరాక్షన్ చేశాడు వచ్చి, నాకు అనుకుంటే నిన్ను విడిపించగలుగుతాను, అనుకుంటే నేను బంధించగలుగుతానంటే, అరే నీ వల్ల కాదు, పో అవతల పో అన్నాడు. అంతే. ఏంది నువ్వు నన్ను విడిపించేది? పైనుంచి ఆజ్ఞ వస్తేనే కానీ నువ్వేం చేయలేవు అని అనగానే ఆడికి ఒక్కసారి బెత్తరపోయాడు. ఎందుకంటే అంతవరకు ఏమనుకున్నాడు? నాకు అయ్యున్నా అన్నాడు. అంటే అధికారాలన్నీ ఆయన చెప్పు చేతల్లోనే నడుచునుగాక. తర్వాత శక్తుల మీద అన్నాడు. శక్తులు అంటే చాలా బలాలతో కూడిన పవర్స్ ఉంటాయి అన్నమాట. పవర్స్ ఉంటాయి. వాటి మీద కూడా ఆయన ఎవరు? పాలకుడు. ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి చెప్పండి? ఇలాంటి పాలకుడు నీ చిన్న కుటుంబాన్ని పాలిస్తున్నాడంటే
నిజంగా ఆయన పాదాల మీద పడి దండం పెట్టాలబ్బా, ముద్దెట్టుకోవాలబ్బా. లూకాసు వార్త 7:47లో ఆయన పాదముల మీద పడి ముద్దు పెట్టుకొనుట ఆమె మానలేదు అని రాశాడుగా. అట్లా ఆయన పాదాల మీద పడి బ్రతికేటట్టుగా మన కాలం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా వచనాలు ఉన్నప్పటికీ కూడా ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు మన బరువులను దింపేసేవాడు ఎవరండి ఆయన? చెప్పండి అమ్మా, ఏవే బరువులు ఉన్నాయో దయచేసి నేను నీ చింత యావత్ ఎవరికి ఇచ్చాయి? ఆయన పేరేం పేరట? లోక పాపములను గట్టిగా చెప్పండి అమ్మా. మన పాపాలు, మన భారాలు, మన శాపాలు, మన దరిద్రం, మనకు అంటుకున్న అష్టదరిద్రమో ఏ దరిద్రమో అది నజరేయుడైన యేసు యొక్క పాలన కింద వెళ్ళిపోవునుగాక. ఆ పాలనలో కొట్టుకుపోవాలంతే. అవే ఎదురు చూడండి సార్, అలా ఎదురు చూడండి సార్. సాధ్యం కాని కార్యాలు చేసే పాలకుడు ఈయన. అందుకే ఈయన పాలన ఆశ్చర్యంగా ఉండునుగాక. ఈయన పాలన ఆశ్చర్యంగా కాదు, ఆలోచింపదగినదిగా ఉండునుగాక. ఏమంటే ఈయన పాలన ఏమంటే అది దైవశక్తి అని చెప్పుకునేటట్టు ఉండునుగాక. ఆయన పాలన తండ్రిలాగా పాలిస్తున్నాడని చెప్పుకునేటట్టుగా ఉండునుగాక. ఆయన పాలనలో మనమందరం సమాధానము గలవారమై ఎలా ఉండాలట? అందరూ చెప్పాలి. ఎవరెవరు సమాధానాన్ని పాడు చేస్తున్నారో వీళ్ళందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను. దేవుడు నీకు రివర్స్గా నిలబడక ముందే జాగ్రత్త అమ్మా. కొంతమందికి ఏంటంటే అన్నీ కుదిరాక కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం మొదలెడతారు. నేను పాస్టర్ గారిని కాబట్టి చెప్తున్నా, ఏ స్థితిలోనైనా కూడా ప్రభు చేతుల్లో చెప్పు చేతుల్లో బతకండి. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా నేను చెప్తున్నా, నీ చేతుల నిండా పుష్కలంగా డబ్బున్నా ఏం లేకపోయినా నా ప్రభు కోరుకున్నట్టుగా బతకడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఆయన పాలన నీ మీద సమాధానంగా ఉండునుగాక. వాక్యం అయిపోలే, టైం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది, టైం అయిపోయింది. సరే, ఇంకొక పాయింట్ చూద్దాం. ఇంకొక పాయింట్ ఇది ఎట్లాగా అంటే ఇది కూడా చాలా ఆలోచించదగిన. అమ్మ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. ఒక్కసారి ఆ పాయింట్ ఒకసారి అదొక్కటి చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీ 15:25 అమ్మా. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆయన చూడండి సార్, ఇక అమ్మా మీ శత్రువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి అలా పొట్లం కట్టి ఆయన పాదాల దగ్గర పడేసేయండి. నేను చెప్తున్నా వినండి అబ్బా. మీ శత్రువులు అంటే విరోధులమ్మా. విరోధులు అంటే ఎవరు? మన మీద ఏడ్చేవాళ్ళబ్బా. ఏడ్చేవాళ్ళంటే మన మీద అసూయ పడేవాళ్ళబ్బా. సార్, మనకు విరోధంగా కొంతమంది భలే దుష్ట ప్లాన్లు వేస్తారు. ఆడి పేరు ఏం పేరమ్మా? చెత్త ప్లాన్లు వేసినోడు ఒకడు ఉన్నాడు కదా బైబిల్లో దావీదు గారి దగ్గర. ఏం పేరమ్మా? ఆడి ఎలాంటోడు చూసావా? ఏమంటే చక్కగా రాజ్యం పాలిస్తూ ఉంటే ఇశ్రాయేలీలకి దీపంలాగా ఉంటే ఆయనకి ఎసరెట్టడానికి ఎంత శనుగొట్టులాగా ఆ ఇంట్లో తిరుగుతూ రాజుగారికి ఎసరెట్టాడు. ఏమండే అటాటి కుటుంబాల్లో నేను అనేది చూడండి అమ్మా, రక్త సంబంధాలు అవని, బంధువులు అవని, స్నేహితులు అవని, సార్వత్రిక సంఘంలో మనం బతుకుతున్నాం కాబట్టి నేను చెప్తున్నా, ఒకవేళ మీరు ఏ కుటుంబానికైనా అడ్డుపడితే దేవుడు నీ కుటుంబం మీద ఆయన చెయ్యెత్తుతాడు. ఆడెవడో చిన్నోడవనా పెద్దోడవినా నేను చెప్తున్నా. ఏంటంటే నా ఇంకా సీరియస్గా చూస్తున్నారా? సంతోషంగా చూస్తున్నారా? ఏమండే జాగ్రత్త అమ్మా. ఎవరెవరి విషయంలో కూడా మీరు చేతులు వేయకూడదు. ఇది ఇక్కడ బెసలేలు ఏదో అనుకున్నాడు, తర్వాత ఆడు ఏమయ్యాడు? సారీ బెసలేలు అంటున్నాను, ఏం పేరు అతని పేరు? అహితోపేలు ఏమయ్యాడమ్మా? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? నా ప్లాన్లు అన్నీ పోయినాయి. ఆయన పాలన కింద వరే నీ ముఖం, నువ్వు పనికిరావురా. ఏమండే ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఇచ్చాడు. ఏమి లేదట. ఆడి ప్లాన్ ఎలాగుందంటే, నేను అనుకుంటే నేను అతని చేతిలోంచి బయటికి లాగేస్తావు. దేవుడు నిన్ను లాగేశాడా? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎవరెవరి మీద సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి. అలా బాగుండే వాళ్ళతో నువ్వు కూడా కలిసిమెలిసి ఉండు, అంతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పాలనలో మన విరోధులు అణిచివేయబడుదురుగాక, మన శత్రువులు అణిచివేయబడుదురుగాక, మన మీద ఏడ్చేవాళ్ళు అయ్యా అడ్రస్ లేకుండా పోవుదురుగాక. చెప్పరేటండి, మన మీద ఏడ్చేవాళ్ళు ఏం కావాలి? అడ్రస్ లేకుండా పోవాలబ్బా. అమ్మా, నేను దేవుని వాక్యం చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను. నేను వాక్యం చెప్తున్న దాన్ని బట్టి జనరల్గా ఇలా వాక్యం చెప్తే మందిరానికి ఎవరు వస్తారని అనుకోరా?
ఎందుకంటే మందిరానికి వచ్చేక్కడికి ఎవడ పార్టీ ఆడి ఎవడ కులం ఆడిదో అదో పెద్ద దందా నడుస్తుంది అక్కడక్కడ, నేను చూస్తుంటాను కదా. కానీ ఇక్కడ అలాంటివి కుదరవు అమ్మా. నువ్వెవరైనా కూడా నీకు నచ్చితేనే రా, కష్టమైతే పో, నేనేం చేయగలుగుతాను, అంత పెద్ద నాకేమో బాధ అనిపించదు. నువ్వు ఊడిపోతున్నావు, వెళ్ళిపోతున్నాడు, తుమ్మితే ఊడిపోయి ముక్కు నేను ఎంతకాలం పట్టుకుంటా. ఉండాలనుకుంటే వాక్య ప్రకారంగా బతకండి. ఆయన పాలన నీ మీద ఉండినప్పుడు నీ శత్రువులు నీ పాదముల క్రింద నిచ్చివేయబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాలన దావీదు గారు ఇదే అనుకున్నాడు, ఏంటంటే నా శత్రువులు పరిస్థితులు నా కంటికి ఆయన చూపించాడు అంటే నేను ఆయనకి ఇష్టడుననే సంగతి తెలిసింది అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత దేవుడు ఈ ఒక్క వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. అమ్మ, ఆయన పాలన, ఆయన పరిపాలన, ఆయన పెత్తనం, ఆయన ప్రభుత్వం నీ మీదనో, నీ బిడ్డల మీదనో, నీ మీదనో, మీ యజమాని మీదనో, మీకున్న వాటి మీద ప్రభు పాలన ఉండునుగాక. అట్లాగే వచ్చిన మనందరి మీద ఆయన చల్లని హస్తాలు మన మీద ఉండునుగాక, కరుణ కలిగిన హస్తాలు మన మీద ఉండునుగాక. మన విరోధులంతా నేలమట్టం అవ్వాలి. దేవుని పాలన నీ మీద ఉంటే దేవునికి స్తోత్రం. అందులో రోగమైన శాపమైన అణిచి వేయబడునుగాక. ఆయన సమృద్ధి అయినటువంటి కృప నిన్ను నీ బిడ్డల్ని దీవించులాగిన ప్రభువా నీ యొక్క పాలన మా మీద ఉంచమని ప్రభువును మనం అడుగుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సమయంలో అమ్మ ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. బలమైన దేవుని యొక్క పాలన మన మీద